కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయమునకు స్వాగతం. ఇక శుభగ్రహాల రత్నాలు ధరించేప్పుడు కూడా తగు జాగ్రత్తగా రత్నాలు ధరించాలి. ఎందుకనగా ఆ శుభగ్రహాలు కానీ వాటి గృహాలు కానీ ఏ పాపగ్రహానికైనా కట్టుబడి ఉండకుండా చూసుకోవాలి. అలా ఉన్నటువంటి శుభగ్రహ రత్నం మాత్రమే ధరించిన శుభ ఫలితాలు లభిస్తాయి. అలా కాకుండా పాపగ్రహాలకు కట్టుబడి ఉన్నటువంటి ఆ శుభగ్రహ రత్నము ధరించిన మరింత ఆ పాపగ్రహ బలము పెరిగి ఇబ్బంది పెడతాయే కానీ శుభాలు కలగవు. కావున ఏ పాపగ్రహానికి కట్టుబడినటువంటి శుభగ్రహం యొక్క రత్నాన్ని మాత్రమే ధరించవలెను. ఇక అన్ని శుభగ్రహాలు పాపగ్రహాలకు కట్టుబడి ఉన్నచో ఏమి చేయాలనే విషయం సందేహం కలగవచ్చు. ఒకవేళ అన్ని శుభగ్రహాలు పాపగ్రహాలకు కట్టుబడి ఉన్నప్పుడు పాపగ్రహానికి కట్టుబడినటువంటి ఏ గ్రహమైనా అనగా రాహుకేతువులైనా పర్వాలేదు, రాహుకేతువులైనా సరే వాటి రత్నధారణ చేసిన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు బలంగా ఉన్నప్పటికీ ఆ శుభగ్రహాలపై పాపగ్రహాల ప్రభావం పడి ఆ శుభగ్రహము శుభ ఫలితాన్ని పూర్తిగా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆ శుభగ్రహం యొక్క రత్నము ధరించించో ఆ శుభగ్రహ బలము పెరిగి ఎక్కువ శుభ ఫలితాలు ఇచ్చే అవకాశము ఉంటుంది. అటువంటి సమయంలో ఆ శుభగ్రహం యొక్క రత్నధారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదే పాపగ్రహము శుభగ్రహం కన్నా బలంగా ఉండిన ఆ శుభగ్రహ రత్నము ధరించిన ఆ పాపగ్రహ బలము పెరిగి పాప ఫలితమే ఇస్తుంది. కావున తగు జాగ్రత్తగా రత్నధారణ చేయడము ఎంతైనా అవసరము. ఒక భావంపై శుభగ్రహము పాపగ్రహ ప్రభావము ఉన్నప్పుడు ఆ శుభగ్రహ రత్నాన్ని ధరించినచో కొన్నిసార్లు శుభ ఫలితము ఉండకపోవచ్చు. ఎందుకనగా ఆ భావంపై ఆ పాపగ్రహ ప్రభావము ఎక్కువగా ఉండి పాప ఫలితాన్ని ఎందుకనగా అచట పాపగ్రహము బలంగా ఉండి ఆ భావంపై తన ప్రభావాన్ని చూపిస్తున్నప్పుడు ఈ శుభగ్రహము శుభ ఫలితాన్ని ఇవ్వాలని చూసినా పాపగ్రహము బలంగా ఉంది కాబట్టి పాప ఫలితము వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. పాపగ్రహము పాప ఫలితమే ఇస్తుంది. కావున ఇక్కడ గ్రహ బలాన్ని బట్టి మాత్రమే రత్నధారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒకవేళ ఒక భావంలో శుభగ్రహం ప్రభావం మాత్రమే ఉండినా ఆ శుభగ్రహ ప్రభావాన్ని పెంచుకునేందుకు ఆ శుభగ్రహం యొక్క రత్నము ధరించిన ఆ శుభగ్రహ ప్రభావం పెరిగి ఆ భావ శుభ ఫలితాలు ఇంకా బలంగా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో శుభగ్రహం యొక్క రత్నము ధరించి శుభ ఫలితాన్ని ఎక్కువగా పొందవచ్చు. ఉదాహరణకు సూర్యుడు శుభగ్రహమై వృత్తి స్థానాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు అదే సమయంలో జాతకుడు ప్రభుత్వ ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నాడు అనుకుందాము. ఆ సమయంలో సూర్యుని యొక్క రత్నమైనటువంటి మాణిక్య రత్నధారణ చేసిన ఆ భావబలం పెరిగి ఆ చేసే ప్రయత్నములో శుభ ఫలితాలు కలిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఇక మనకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని ఇక మనకు ఏ భావం ఫలితాలు కావాలో ఆ భావంపై ఉన్న శుభగ్రహాల ప్రభావమును గ్రహించి ఆ శుభగ్రహ రత్నము ధరించిన ఆ భావ శుభ ఫలితాలు పొందగలుగుతాము.
ఇక కొందరు వేలకు వేలు ఖర్చు పెట్టి రత్నధారణ కొరకై వేలకు వేలు ఖర్చు పెట్టి రత్నాలు కొంటూ ఉంటారు, ధరిస్తూ ఉంటారు. ఆ విధంగా రత్నధారణ చేసే సమయంలో శుభగ్రహ బలము తక్కువగా ఉండి పాపగ్రహ బలము ఎక్కువగా ఉండి ఈ రెండు గ్రహాలు ఒకే భావంపై తమ ప్రభావం కలిగి ఉన్న ఆ శుభగ్రహ రత్నాన్ని ఎన్ని వేలు ఖర్చు పెట్టి కొని ధరించిన ఆ శుభగ్రహ ఫలితము రాకపోవచ్చు. కావున పాపగ్రహ ఆధీనములో ఉన్నటువంటి శుభగ్రహ రత్నాన్ని ధరించకపోవడమే మంచిది. కాబట్టి రత్నధారణ విషయంలో తగు జాగ్రత్తగా రత్నధారణ చేయవలెను.